అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి బిల్లాకంబ గ్రామానికి రహదారి సౌకర్యం లేక కనీసం ఆ గ్రామానికి అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితిలో ఉన్నది. ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలంటే డోలి మూతలే మాకు దిక్కు అవుతున్నాయని గిరిజనులు వాపోతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది అధికారులు వచ్చినా మా గ్రామాన్ని అనాథిలా వదిలేశారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మా గోడు విని మా గ్రామానికి రహదారి సౌకర్యం కల్పిస్తారు వేడుకుంటున్నామన్నారు. శిల్పరామన్న బిలకంబ మాకి తమ్మంగా రోడ్డు లేదు. రోడ్డు లేని చేత మాకి ఒక కష్టాలైనా నష్టాలైనా ఏదైనా మాకు రోడ్డు లేని చేత అది ఈ డోలి మూతలు మోసి సెంట్రాకి దిగి రావడం జరుగుతున్నది పినకోట హాస్పిటల్కి. మరి ఈసారి కన్నా మరి ఏదైనా కనకరించి మీరు రోడ్డు వేస్తామంటారో మరి లేదంటారో. కనీసము మాకు అంబులెన్స్ రావడం కన్నా చిన్న జాగా కూడా తెచ్చారు. మీ దయచేసి మాకు కొద్దిగా చిన్న రోడ్ అన్న పెట్టాలి, అదే మేము కోరుకున్నది. మొన్ననే గర్భిష్టికి సెంటర్ దాకా మోసి పినకోట హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. వైజాగ్లో ఉన్నారు ఇప్పుడు. అదే రోడ్ అంతే మరి ఇంకా అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళవలసింది. అలాంటి పరిస్థితులు ఉన్నది మా ఊరికి. నా పేరు కొర్ర జమ్మన్న. మాది విలేజ్ బిల్లకంబ గ్రామము, పెదకోట పంచాయతీ, అనంతగిరి మండలము, అల్లూరు సీతారాము జిల్లా. మాకు మా బిల్లకంబకి సుమారు ఇప్పుడు 20 కొంపలు ఉన్నాయి. కానీ ఇప్పటికి మాకు రోడ్డు లేని పరిస్థితిలో మేము ఉన్నాము. మేము ఇప్పుడు ఏది బరుబారం మోసుకొని తీసుకెళ్ళడానికైనా సంతకైనా ఎక్కడ వెళ్ళినా తీసుకెళ్ళడానికైతే మాకు బండ్లు లేక మరి డోల్ మోంతా మోసుకొని తీసుకెళ్తున్నాము గర్భవస్తులకి. ఇప్పటికి మాకు రోడ్డు లేదు. ఇప్పటికి మాకు వచ్చి తాత భూతాల నుండి మాకు రోడ్డు లేని పరిస్థితి. మేము ఇప్పుడు ఆ గ్రామంలో మేము నివసిస్తున్నాము. ఇప్పటికి జనాలు ఇప్పటికి ఒక దగ్గరికి ఒక 80 కుటుంబాలు మేము ఉన్నాము. సరేగాని అలాంటప్పుడు కూడా మాకు బండ్లు కూడా మాకు వచ్చిన అవకాశం కూడా మాకు రోడ్డు లేని పరిస్థితిలో మేము జీవిస్తున్నాం అన్నమాట. మా గ్రామంలోను పెదకోటకైనా పినకోటకి వెళ్ళాలైనా నడిచేలాలి, పినకోట హాస్పిటల్కి వెళ్ళడానికైనా నడిచేలాలి. ఇప్పటికి ఏ కష్టాలు నష్టాలు వచ్చినా సరే మేము నడిచేలావలే. కానీ ఇప్పుడు మాకు బండ్లు వచ్చిన రహదారి మాత్రం లేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడైనా మాకు రోడ్డు ఇప్పిస్తారనేసి మేము కోరుకుంటున్నాము. నమస్కారం అన్న. మాకు మా బిల్లకంబ గ్రామంకి రోడ్డు లేకపోయి మాకు చాలా ఇబ్బందులతో మేము ఉన్నామన్నా. మాకు ఇప్పుడు బిల్లకంబ గ్రామంకి అయితే మాకు 20 కొంపల్లో ఉన్నాయి. 20 కొంపల్లో ఉండి కూడా మాకు రోడ్డు లేని పరిస్థితి అనమాట. ఒక్కో ఇల్లు ఉన్న సెందకు కూడా రోడ్డు వెళ్ళిపోతున్నది. కానీ మా ఊరికి మాత్రం రోడ్డు లేని పరిస్థితి ఇప్పుడు మేము ఉన్నామన్నా. మాకు ఇప్పుడు ఏదో కష్టాలు నష్టాలు వచ్చినా సరే మేము పినకోట హాస్పిటల్కి వెళ్ళాలంటే గానా మేము నడిచేళ్ళాలంటే కష్టము. మా ఊరి బిల్లకంబ నుండి పినకోటకి వెళ్ళాలంటే డోలి మోంతలు మోసుకొని మేము వెళ్ళవలసింది మన. మాకు రోడ్డు లేకపోయి ఇబ్బంది పడిపోతున్నాం. ఇప్పుడు మా తాత భూతాల నుండి మాకు రోడ్డు లేని పరిస్థితి ఇప్పుడు మాకు ఉన్నదన్న. నామే కోలుస్తుంది వారకాడ వచ్చింది. అన్ని టేపులు వస్తుందంటే 2 కిలోమీటర్లు 15 టేపులు వచ్చేది. రోడ్డు పెట్టడం అంటే మనసు ఒక మాట కాదు, కానీ నిజమైన రోడ్డు వచ్చేలాగా పెడదాం. రోడ్డు ఇందాక చెప్పినట్టు
ఇలా పెడదాం. అప్పుడు వాళ్ళ కాదు నలుగురు మీరు కూడి మాట్లాడు మీకు ఎలా ఇష్టపడితే ఎలా ఇలా అన్నారు. చేయకూడదు. రోడ్డు ఇక్కడ ఇలాగంటే ఇలా కిందికి వచ్చి ఈ పక్క తొడకావాలి, ఈ పక్క తొడకేసి అలా పెట్టాలి. ఏదైనా ఇదంతా చేసేస్తారు కళ్ళ కాడికి. రాత్రి కోసం ఇబ్బంది కానీ చేసేస్తారు. అవును అలాగే కదా, మనం అలా అనుకుంటే ఇదే పెద్ద 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 రోడ్ అయిపోయింది అనుకో, సీసీ రోడ్డు లేకపోతే మట్టి రోడ్డు. ఈ రోడ్డుని అప్పుడు వద్దాం సార్, మళ్ళీ ఆ రోడ్డుని నచ్చిస్తామని తీసుకెళ్తారు. దాని ముందు మేము మాకు కూడా బాగుండాలి, రోడ్డు పోవాలని బండ్లు మేము ఏం తీసుకెళ్ళాం అన్నారు. భూమి కాకపోయినా ఏది కాకపోయినా మన ఐటీడీఎఫ్ అంత డబ్బు లేదు. అది టాటా కంపెనీ కాబట్టి అంత డబ్బులు ఇచ్చినారు. అది అంత డబ్బులు ఇచ్చినారు. అప్పులు చెప్పులు పడని ఎంత డబ్బు ఇచ్చినా పర్లేదు, ఎందుకు అక్కడ ఆస్తి తీసుకెళ్తున్నాడు కదా వాడు. అది 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 నివారణ లేదు, అది డైరెక్ట్ అది నివారణ. నుండి రాయి మరి అది మళ్ళా తెలియదు నాకు. తెల్లవారితో పున్న కబోల్ పుట్టిదే తమ్ముడు జకా పడుతున్నాడంటే బండి మనమంతా పోవడమే. పెట్రోల్ వాడు ఇక్కడ తెచ్చినాడు బండి, ఇక్కడ తెచ్చినాడు. ఇది గొప్పడానికి ఎప్పుడు వస్తే చాలు. ఉన్నాడు
మా బిల్లకంప పంచాయతీలోను ఎవరైనా మరి గుర్తు పెడుతున్నారో లేదో కానిచ్చారు, మాకు అసలు రోడ్డు లేని పరిస్థితిలో ఉంటుంది. అప్పటి నుండి కూడా కనీసం నడిచిన తోవక తప్ప ఈ రెండు దారులు ఎక్కడ కూడా లేదు సార్. అది ఏమి పాపం చేసిందేమో ఏటో గాని మాకు అసలు తిరగడం అవకాశం లేదు. కష్టాలైనా నష్టాలైనా నడిచి వెళ్ళడం తప్ప గాని మరి ఈసారి కన్నా మరి కొద్దిగా